హీరోయిన్ రష్మికకు ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. కిర్రాక్ పార్టీ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు. చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మికకు గీతా గోవిందం, సరిలేరు నీకెవరు, భీష్మ సినిమాలు స్టార్ డమ్ అయితే తెచ్చిపెట్టేశాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయాయి. వేరే లెవెల్లో ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకున్నారు. అదే సమయంలో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు అయితే క్యూ కట్టాయనే చెప్పాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బాయ్ మూవీలో నటించి మెప్పించారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంతో బాలీవుడ్ సినీ ప్రియులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు నార్త్ టు సౌత్ అనేక సినిమాల్లో నటిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల్లో భాగమైపోయారు. తన అందం, అభినయంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు రష్మిక మందన. వరుస ప్రాజెక్టులతో నటిస్తూ బిజీగా ఉంటున్న రష్మిక క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారట. ప్రస్తుతం పుష్ప 2 సీక్వెల్ ను పూర్తి చేస్తున్నారు. మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకునేందుకైతే రెడీ అయిపోతున్నారు. శ్రీవల్లి 2.0గా సినీ ప్రియులను మెప్పించుతున్నారు. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సికిందర్ లో రష్మిక యాక్ట్ చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఆ మూవీ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు. దీంతో రోజుకు 2 షిఫ్ట్ల రూపంలో రష్మిక వర్క్ చేస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. డే టైమ్ లో పుష్ప 2 వర్క్ ను పూర్తి చేస్తున్న రష్మిక ఆ తర్వాత సికిందర్ షూట్ లో పాల్గొంటున్నట్టు అయితే తెలుస్తుంది. దీంతో రష్మిక బాగానే కష్టపడుతున్నారని నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో చావా, ఆయుష్మాన్ ఖరాన్ తో దామా సినిమాలు చేస్తున్నారు. సౌత్ లో పుష్ప 2తో పాటు శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేరాలో యాక్ట్ చేస్తున్నారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో పాన్ ఇండియా సినిమా రెయిన్బోలో నటిస్తున్నారని, గర్ల్ ఫ్రెండ్స్ మూవీలో కూడా హీరోయిన్ గా కనిపించనున్నారు. మరి చేతి నిండా సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు రష్మిక. డబుల్ షిఫ్ట్లకు సరైన ప్రతిఫలం అందుకుంటారో లేదో మరి వేచి చూడాల్సిందే.